హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే వివేక్ని చేసుకోబోయే అమ్మాయి వస్తుందన్నమాట వాళ్ళ పేరెంట్స్తోని. ఇక అరవింద వాళ్ళ ఇంటికి కారులో నుంచి దిగుతారనమాట. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న దిగుతారు. ఇక లోపలికి రాగానే అక్కడ ఎదురుగా జయదేవ్ కనిపిస్తారు. మీరు ఎవరండి అని చెప్పి జయదేవ్ పలకరిస్తూ ఉంటే, మేమెవరో మీకు ఇంకా తెలీదా అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే, అదే టైంకి అక్కడికి దేవి అని వస్తుంది. అది బావగారు వివేక్ని చేసుకోబోయే అమ్మాయి, అలాగే వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పి పరిచయం చేస్తుంది. అవునా, వివేక్ని చేసుకోబోయే అమ్మాయ అన్నట్టుగా షాకింగ్లో ఉంటారు. అది బావగారు మీరు ఈరోజే అమెరికా నుంచి వచ్చారు కదా, ఆల్రెడీ సంబంధం సెట్ అయిపోయింది వివేక్కి, మీకు పరిచయం చేద్దామని చెప్పి రమ్మన్నాను అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి అరవింద కూడా వస్తుంది. ఇక ఏం మాట్లాడలేక జయదేవ్ పక్కన అలా డల్గా కూర్చొని ఉంటుంది. ఈ లోపల వివేక్ కూడా వస్తాడు. ఇక మనీష కూడా రావడంతో హాయ్ అని చెప్పి ఆ పెళ్లి కూతురు మనీష హాయ్ అని చెప్పి పలకరించుకుంటారు. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, అదేంటి దేవి అని వివేక్ని పెళ్లి చేసుకునే అమ్మాయి అంటున్నావేంటి, అసలు వివేక్కి ఈ పెళ్లి ఇష్టమేనా అని చెప్పి పెళ్లి వాళ్ళ ముందే అడుగుతారనమాట జయదేవ్. అప్పుడు ఇక దేవి అని అంటుంది, అదేం బావగారు అలా అంటారు, మీకు తెలుసు కదా నేను ఏ మాట చెప్పినా కూడా వివేక్కి అది ఫైనల్ అని. ఆల్రెడీ ఈ పెళ్లి సంబంధం మాట్లాడడం అయిపోయింది, ఈ అమ్మాయే మన ఇంటి కోడలుగా రావాలని నేను ఫిక్స్ చేయడం కూడా అయిపోయింది అని చెప్పి అలా అనేసరికి ఇక జయదేవ్ కూడా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతారు. పెద్దవాళ్ళుగా నిలబడి పెళ్లి చేస్తే సరిపోతుంది. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, పెళ్లి డేట్ కూడా అంతా ఫిక్స్ అయిపోయింది. ఇక ఇక జస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయడమే ఆలస్యం అని చెప్పి చెప్తూ ఉంటుంది దేవ్యాని. జయదేవ్ అంటారు, పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అంటున్నావు, మరి ఎంగేజ్మెంట్ అనగానే అంటే వారం రోజుల్లోనే పెళ్ళి ఉంది, ఇంకా ఎంగేజ్మెంట్ ఇదంతా ఎందుకు అని ఇక డైరెక్ట్గా పెళ్ళి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక వన్స్ వీళ్ళు పెళ్ళి అయిపోతే నా భుజాల మీద భారం దిగిపోతుంది కదా, అందుకే ఇదంతా చేస్తున్నాను. తర్వాత మంచి ముహూర్తాలు లేవంట బావగారు, ఒక నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది దేవి అని ఏదో తీసుకురావడానికి. లోపలికి వెళ్ళి దేవయాని ఇక పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి బట్టలు చెరో ప్లేట్లు తీసుకొచ్చి, ఇవే నిశ్చయితాంబాలు అనుకోండి, ఇక బావగారు మీరు వాళ్ళకి బట్టలు పెట్టండి, వాళ్ళు మీకు ఇలా ఇచ్చిపుచ్చుకుంటే ఇక ఇక ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే కదా అని చెప్పి అనగానే అమ్మాయి తరపు వాళ్ళని ఎంచుంటారనమాట. ఇటు జయదేవ్ అరవింద కూడా ఇక ఇచ్చిపుచ్చి కొంటారనమాట. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటుంది. ఇక పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు అమ్మ నాన్న అంటూ ఉంటారు, ఇక మా అమ్మాయిని ఎప్పుడెప్పుడు మీ ఇంటికి కోడలుగా పంపించాలని మేమైతే ఆరాటపడుతున్నాం, ఇక మేము పెళ్లి పనులు వెంటనే స్టార్ట్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు. అండి ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక దేవి అని మనీష కూడా బయట దాకా వచ్చి సాగనంపుతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక దేవి అని మనీష లోపలికి రాగానే ఇక జయదేవ్ కోపంగా, దేవి అని నువ్వు చేసింది నాకేం నచ్చలేదు అనగానే అప్పుడు దేవి అని, సారీ బావగారు టైం లేకపోయేసరికి ఈ బట్టలు తీసుకున్నాను అనగానే, నేను మాట్లాడేది ఈ బట్టల గురించి కాదు, నువ్వు చేసిన పని గురించి అని చెప్పి జయదేవ్ అంటారు. తర్వాత జయదేవ్ వీళ్ళు అంటారు, నీకు తెలుసు వివేక్ ప్రేమించాడు ఆ అమ్మాయినని, జానుని ఇష్టపడుతున్నాడు, తనతోని జీవితం పంచుకోవాలని. ఇంత తెలిసి నువ్వు వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి నిలబడుతుందా, ఇష్టంతో వాళ్ళు కాపురం చేయగలుగుతారా, అసలు అది పెళ్ళి అనిపించుకుంటుందా అన్నట్టుగా జయదేవ్ అంటూ ఉంటారు. అసలు పెళ్ళి అంటే 100 ఏళ్ల పంటలాగా ఉండాలి, ఇదా పెళ్ళి అన్నట్టుగా జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు దేవి అని, మీరు ప్రపంచంలోనే ఉత్తమైన కోడలు లక్ష్మిని తీసుకొచ్చి మిత్రకిచ్చి పెళ్లి చేశారు కదా, వాళ్ళ పెళ్ళి నిలబడిందా, ఎలా ఉంది? ఆ లక్ష్మి ఆఖరికి అందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది, నందన్ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చింది, ఆఖరికి కుక్క చావచచ్చింది అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటే ఇక కోపంతో అరవింద రగిలిపోతూ ఉంటుంది. దేవి అని మరొకసారి లక్ష్మి చచ్చిపోయింది అన్నావంటే అసలు ఊరుకునేదే లేదు అని చెప్పి అనగానే అదే టైంకి మిత్ర వస్తాడు. మామ్, పిన్ని అన్న మాటల్లో తప్పే ఉంది, చనిపోయిన వాళ్ళని చనిపోయారని అంటారు అని చెప్పి అంటాడు మిత్ర. అప్పుడు అరవింద అంటుంది, మీ దృష్టిలో లక్ష్మి చనిపోయిందేమో, నేను మాత్రం లక్ష్మి బ్రతికే ఉందని నమ్ముతున్నాను అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు, నువ్వు అన్నంత మాత్రం నిజమైపోతుందా, లక్ష్మి ఈ ప్రాణం తిరిగి పోసుకొని మరీ తిరిగి వచ్చేస్తుందంటావా అనగానే, మీరేమైనా అనుకోండి, లక్ష్మి ఇంకోసారి మీరు లక్ష్మి చనిపోయిందని ఇంట్లో ఆ మాట అంటే మాత్రం అసలు ఊరుకునేదే లేదు అని చెప్పి అంటుందన్నమాట అరవింద. మామ్ పిచ్చిగా మాట్లాడుకో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, ఇంకా ఆపుతారా మీ గోల, చూడు జయదేవ్ అని నీ కొడుకు పెళ్లి కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు ఎవరితో చేసుకుంటావంటే చేయించుకో, మేము ఇక అడ్డు చెప్పేది లేదు, ఎందుకంటే నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు కాబట్టి ఇక పెదనాన్న పెద్దమ్మగా ఏం చేయాలో చెప్పు అది చేస్తాం అంతే అని చెప్పి కోపంగా జయదేవ్ బయటకు వచ్చేస్తారు. జయదేవ్ బయట నించొని కోపంగా ఉంటే అక్కడికి అరవింద వస్తుంది. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, 4 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఎవరి ఇష్టం వాళ్ళు అయిపోయింది, నువ్వు పెద్దదానిగా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, వివేక్ జానుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా, ఇదంతా ఏంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, నాకు కూడా తెలుసు జానుని ప్రేమిస్తున్నాడు, జానుకే ఇచ్చి పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా ఇక ఆ దేవి అని ఒప్పుకోవడం లేదు, ఇక తనకి ఇష్టం వచ్చినట్టుగానే చేయాలనుకుంటుంది అని చెప్పి అరవింద చెప్తూ ఉంటే అప్పుడు జయదేవ్, సరే అది పక్కన పెట్టు, నువ్వేంటి మళ్ళీ కొత్త గొడవ, లక్ష్మి బ్రతికే ఉంది అది అని ఎందుకు చెప్తున్నావు, ఆ రోజు దీక్షితులు గారు శ్రీరామనవమి రోజు చెప్పారు లక్ష్మి బ్రతికే ఉండొచ్చు అని, ఇక ఆ మాటనే పట్టుకొని ఎందుకు నమ్ముతున్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, నేను నమ్మడం కాదు అదే నిజం అండి, లక్ష్మి బ్రతికే ఉంది, మన చుట్టే తిరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇది నిజమే అయి ఉంటుందా అని చెప్పి జయదేవ్ అంటారు. నిజమే అండి అనగానే, మరి బ్రతికే ఉంటే మన దగ్గరికి రావాలి కదా, ఎందుకని రావడం లేదు అని చెప్పి జయదేవ్ అడుగుతారు అరవిందని.
అప్పుడు అరవింద అంటుంది, లక్ష్మి మనీషాకి ఇచ్చిన మాట కోసం మన ముందుకి రాలేకపోతుంది, ముసుగు చాటునే ఉండిపోతుంది. కానీ ఏదో ఒక రోజు లక్ష్మి మాత్రం మన కంట పడుతుంది. కానీ ఈలోపు లక్ష్మికి మిత్రకి పెళ్లి కాకుండా మనం చూసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం కొనసాగకుండా అంటే స్టార్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఈలోపే మనం లక్ష్మిని కనిపెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు జయదేవ్, నువ్వు చెప్పేది నిజమైతే ఎంత బాగుండు, ఖచ్చితంగా లక్ష్మిని కనిపెడదాం మనం అన్నట్టుగా, దేవుడా లక్ష్మిని మాకు కంటపడేలా చేయి స్వామి అని చెప్పి జయదేవ్ కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు. మరో పక్క జాను, వివేక్ లక్ష్మిని కలుస్తారనమాట. ఇక లక్ష్మి అడుగుతుంది, మీరు చెప్పేది నిజమా? అసలు లక్కీ మిత్రగారి కూతురా? అసలు అది ఎలా పాసిబుల్? నేనంటే కనలేదు లక్కీని, మరి మిత్రగారు ఇంకొక అమ్మాయిని అంటే మనీషాని పెళ్లి చేసుకోలేదు, మరి ఎలా లక్కీ మిత్రగారికి కూతురు? నేను వెళ్ళాక ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నారా అని చెప్పి అడుగుతుందన్నమాట లక్ష్మి. అప్పుడు జాను, వివేక్ ఇలా చెప్తూ ఉంటారు, మిత్ర అన్నయ్య అసలు ఎవరిని పెళ్లి చేసుకోలేదు, వేరే అమ్మాయి వైపే కన్నెత్తి చూడలేదు నువ్వు వెళ్ళాక వదినా అని చెప్పి వివేక్ చెప్తాడు. జాను అంటుంది, మిత్రగారు పెంచుకుంటున్న లక్కీని తను దొరికిన పాప అంటే హాస్పిటల్లో ఎవరు ఆవిడ కనేసి వదిలేసింది. ఇక ఆ పాపని అనాథగా వదిలేలేక ఇక మిత్రగారు దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు లక్ష్మి మనసులో ఆలోచిస్తుంది, అదేంటి ప్రపంచంలో ఇంతమంది అనాథలు ఉండగా ఆ హాస్పిటల్లో పుట్టిన ఆవిడికే ఇక ఈ పాపని తెచ్చుకొని మిత్రగారు ఎందుకు పెంచుకుంటున్నారు? అది కూడా ఇంత ప్రేమగా, అసలు సొంత కూతుర్ని చూసుకున్నట్టుగా ఇంత ఇదిగా చూసుకుంటున్నారు. అసలు జాను వివేక్కి తెలిసిందే నిజమా, లేదంటే ఇక వీళ్ళకి తెలియని నిజం ఇంకేదన్నా ఉందా అని చెప్పి లక్ష్మి అలా ఆలోచిస్తూ ఉంటుంది మనసులో. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇందులో అర్థం కాకుండా ఏముంది, లక్కీని దత్తత తీసుకున్నారంతే, పెంచుకుంటున్నారంతే, తను ఒక అనాథ పాప అన్నట్టుగా చెప్తూ ఉంటాడు వివేక్. ఇక అప్పుడు నేను నమ్మలేకపోతున్నాను, ఏంటో అంత కన్ఫ్యూషన్గా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, అబ్బా వదిన ఇప్పుడు అది టాపిక్ కాదు, అది పక్కన పెట్టు, నాది జానుది పెళ్ళి అవుతుందో లేదో నాకు చాలా టెన్షన్గా ఉంది, ఇటు చూస్తే మా అమ్మ ఒప్పుకోవట్లేదు, అమ్మ ఒప్పుకుంటేనే పెళ్ళి అంటుంది జాను, అసలు నాకేం అర్థం కావట్లేదు, మా పెళ్ళి జరుగుతుందో లేదో అని వివేక్ టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది, ఎలాగైనా మీ ప్రేమ గెలిపిస్తాను, వీరిద్దరికి ఎలాగైనా పెళ్లి జరిగేలా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి మనసు. పక్క హాల్లో జయదేవ్, లక్ష్మి అలాగే మిత్ర పెళ్లి ఫోటో చూస్తూ ఉంటారనమాట. అప్పుడే అరవింద వస్తుంది, ఏంటండి ఎక్కడో మరుగున పడిపోయిన ఈ ఫోటోని ఇప్పుడు తీశారు అని చెప్పి అనగానే, ఇవి అలా ఉంచేయకూడదు చీకటి గదిలో, ఎప్పటికీ మనం తలుచుకుంటూ జ్ఞాపకాలు ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు జయదేవ్. ఏం చేస్తామండి, మిత్రకేమో నచ్చడం లేదు, అందుకే అలా వదిలేయాల్సి వచ్చింది అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, ఈ ఫోటోలాగే లక్ష్మి కూడా మన ముందుకు రావాలి, తన అజ్ఞాతం వదిలేసి రావాలి అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్. ఎప్పుడు జరుగుతుందో ఏమో చూడాలి అని చెప్పి అంటూ ఉంటే ఇలా అక్కడికి భాస్కర్ వస్తారు. ఏం భాస్కర్ ఇలా వచ్చావు అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే, జయదేవ్ గారు అమెరికా నుంచి వచ్చారు కదా, పలకరిద్దామని వచ్చాను అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్, అవును లక్కీ వాళ్ళ అమ్మగారి గురించి ఏమైనా తెలిసిందా అనగానే, వైజాగ్ వచ్చిన కొత్తలో ఒకసారి చూశాను, ఎంత వెతికిద్దామన్నా కూడా నా పాత ఫోన్లో అందులో ఉండేవి ఆ అమ్మాయి ఫొటోస్, ఇక నా ఫోన్ పోయింది, ఆ ఫొటోస్ కూడా పోయాయి, ఎలాగైనా వెతికించాలి అని చెప్పి అంటూ ఉంటే, దొరికితే బాగుంటుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద్ అంటుంది, అవసరం లేదు ఈ వెతుకులాట, ఇవన్నీ ఏం అవసరం లేదు, లక్కీ మనందరికీ చాలా దగ్గరైపోయింది, మన మిత్రకైతే ప్రాణం అయిపోయింది, ఈ టైంలో ఆ అమ్మాయి వదిలేసిన అమ్మాయి ఇప్పుడు తిరిగి వచ్చిందనుకో, నా పాపని నాకు ఇవ్వండి అంటే ఇక మనం చేసేది కూడా ఏం లేదు, ఇవన్నీ ఎందుకు, జరిగేది ఎలా జరగనుంటే అలా జరుగుతుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వస్తాడనమాట మిత్ర. హాయ్ భాస్కర్ అని చెప్పి పలకరిస్తాడు. అవును డాడీ, నీ చేతిలో ఏంటి ఆ ఫోటో అనగానే, ఫోటో లేరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఏదో ఒకసారి ఇటువంటి ఫోటో చూస్తాను అని చెప్పి ఇక ఫోటో తీసుకొని ఇక లక్ష్మి ఫోటోని ప్రేమగా మిత్ర చూస్తూ ఉంటే అక్కడే ఉన్న అరవింద, జయదేవ్ షాక్ అవుతారు.